హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు తలకాయ కూరని ప్రెషర్ కుక్కర్లో ఎలా వండాలో చూపిస్తాను. ఇదిగోండి తలకాయ కూర. దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఓకేనా? రండి. మనం ఈరోజు తలకాయ కూర ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి తలకాయ కూరకి సరిపడా నూనె వేసుకొని నేను ఇందులో 2 బగారాకులు వేసాను. చూడండి, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఉడకడం కూడా తొందరగా ఉడికిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని ఇందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత నేను అల్లము అప్పటికప్పుడే నూరి పెట్టుకుంటానండి. నాన్ వెజ్లోకి అప్పటికప్పుడే నూరేసుకుంటాను అల్లము. అలా వేసుకోవడం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకున్నాను అనమాట. అంటే మిక్సీలో వేసుకోకుండా ఒక చిన్న రోల్ ఉంటుంది, అందులో దంచాను. ఇప్పుడు కొత్తిమీర వేసాను. చూడండి, అల్లము కొత్తిమీర ఇవన్నీ మంచిగా నూనెలో మంచిగా వేగాలి. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను చేసే ప్రాసెస్లో తలకాయ కూర చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అబ్బా, అసలు ఒకసారి తిన్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది అనమాట, అట్లుంటుంది. ఇప్పుడు పసుపు వేసాను. చూడండి, నేను ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇది జాజికాయది చిన్న ముక్కది నేను పొడి చేసిన జాజికాయతోటి. ఈ జాజికాయ పొడిని ఇందులో వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది తలకాయ కూరలో. జాజికాయ పొడి చేసి వేసుకోవాలి. ముక్క కూడా స్మూత్గా మంచిగా ఉడుకుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జాజికాయ పొడి చిన్న ముక్కని మనం మెత్తగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపెక్కగా దంచి పెట్టుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా వేగిన తర్వాత ఈ తలకాయ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ తలకాయ కూర కనీసం నెలకి ఒకసారైనా తినాలండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంకా హెల్త్ బాగాలేని వాళ్ళు తింటే కూడా చాలా మంచిదంట. చాలా వరకు కొంతమంది తినరు. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అసలు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మనం మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాం. చూడండి, అంతా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీని మీద మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. కొద్దిసేపు నూనెలో ఫ్రై కావాలన్నమాట అది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి కారము, ఉప్పు, ఇంకా మిగతా మసాలాలు కూడా వేస్తారు, చూపిస్తాను చూడండి. అవన్నీ వేసుకోవాలి మనం, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో కాబట్టి అవన్నీ ముందే వేసేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కారం కరెక్ట్గా వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకుందాము, ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ఈ ముక్కలను కలపడం కొంచెం హార్డ్గానే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, అది మొత్తం మంచిగా ముక్కలకు పడుతుంది అనమాట. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకుందాము. ఎక్కువసేపు అలాగే ఉంచొద్దు, ఎందుకంటే అడుగంటిపోద్ది అనమాట. ఒక 5 మినిట్స్ చాలు, ముక్కలు ఉప్పు కారం అంతా పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసేసుకుందాం. ఇప్పుడు నేను వేసుకుని ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను ఇందులోకి. ఇంకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ వేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ఇవన్నీ ముందే వేసుకుంటాం. మనం మళ్ళీ నార్మల్గా గిన్నెలో వండుకుంటే అవి లాస్ట్ వేసుకుంటాం మసాలాలు. ఇప్పుడు మనకి ఈ తలకాయ కూరకి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే ఈజీగా చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, అవి మొత్తం పైకి అవుపియకుండా కాదు, మనకి ముక్కలు అవుపిచ్చేటట్టుగా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఎక్కువ పోసుకుంటే మరీ పులుసు చాలా ఎక్కువైపోతుంది అనమాట. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందుకే మనం వాటర్ కొంచెం తక్కువనే పోసుకోవాలి. అదే స్టవ్ మీద వండితే మన వాటర్ అన్నీ తొందరగా ఇంకిపోతాయి కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. కుక్కర్లో కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏం లేదండి, ఇక డైరెక్ట్ మనము మూత పెట్టేసుకోవడమే. వీడియోకి లైక్ ఇచ్చేయండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంచెం వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ అండి, 6-7 విజిల్స్ వస్తే సరిపోద్ది. అంటే మనం తలకాయ కూర క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేను కొంచెమే వండుతున్నాను కాబట్టి ఒక 6-7 విజిల్స్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు 6-7 విజిల్స్ వచ్చి ఒక 7 విజిల్స్ వచ్చినాయండి. తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. చూడండి మూత తీయగానే ఎంత బాగుందో అసలు. ఆయిల్ వేసింది కొంచెమే కానీ పైకి చూడండి ఎలా తేలిందో ఆయిల్. తలకాయ కూరలో అలా ఆయిల్ ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి తలకాయ కూర రెడీ అయిపోయిందండి. కొంచెం పులుసుగానే ఉండాలి తలకాయ కూర. మనం లాస్ట్కి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇక దించేసుకోవడమేనండి, ఏం లేదు. చాలా తొందరగా అయిపోతుంది తలకాయ కూర రెసిపీ మనం కుక్కర్లో చేస్తే. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి, ఓకేనా? ఓకే అండి, మరి బాయ్.